నీవు యూదుడవై యుండియు యూదుల వలె కాక అన్యజనుల వలెనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలెనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? గలతీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ప్రియులారా, ఆదిమ సంఘంలో క్రీస్తును ఎరిగి ఆయనను నమ్ముచూ వచ్చిన యూదులు అన్యులను ఆ సంఘంలో ఉండేవారు. వారు యూదులు అన్యుల ఆచారాలను, అన్యులు యూదుల ఆచారాలతో కలవలేక అల్లర్లు జరిగే సమయం. కేఫా ఆ సమయంలో యాకోబు దగ్గర నుండి కొందరు వ్యక్తులు రాకముందు అతడు అన్యులతో కలిసి భోజనం చేశారు. కానీ వాళ్ళు రాగానే వారికి భయపడి వెనుకడుగు వేశారు. ఇక్కడ పౌలు గారు అదే అంటున్నారు. ఇలా వేషధారుల్లాగా ఉండకండి. మనం దేవుని బిడ్డలుగా మారినాక మనం ఆయన మార్గంలోనే నడవవలెను. ఆయన మీద నీ విశ్వాసం, నీ క్రియలు, ఆయన కార్యాలు నీ చుట్టూ ఉన్న వారు చూసేలా చేస్తాయి. అప్పుడు ఆ అన్యులు మన ప్రభువు మార్గంలో నడుస్తారు. కానీ మనం వారిని ప్రభువు మార్గంలోకి తేవడానికి వారి మార్గంలోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ ఎదుటి వారిని మారుస్తాను అని వాళ్ళ మార్గంలో ఉంటూ వారికి ప్రభువు మార్గం చూపిస్తా అంటే అది కుదరదు. నీవు వారి మార్గంలో వెళ్ళి వారి క్రియలు చేస్తే నీ దేవుని క్రియలు అక్కడ కనిపించవు. ఒకవేళ నువ్వు వారు చేసే కార్యాలు చూస్తూ ఇవి నా దేవుడు నాకు ఇవి చేశాడు అని చెప్పాలి, చూపించాలి అన్నా వారు వారి మార్గం వదిలి ఆ పరలోకపు తండ్రిని నమ్మరు లేదా రారు. ఈ క్రియలు చేస్తూ ఆయన కార్యాలు చూడొచ్చు. అందుకే ఇన్ని రోజులు నీవు మాతో ఈ క్రియలు చేసినా నువ్వు ఆ అద్భుతం చూసావు అంటే మేము ఈ క్రియలు చేస్తూనే ఆ అద్భుతాలను చూస్తాము అంటారు. మీరు వారిని దేవుని మార్గంలో నడిపించడం తర్వాత విషయం. కనీసం ఆ మార్గాన్ని చూపలేవు కూడా. ఆయనను నమ్మగలిగే వారికి కూడా సరియైన సువార్తను అందించలేవు. కావున ప్రియులారా, మీరు మీ విశ్వాసము మరియు క్రియల ద్వారా అన్యులను ఆయన వైపు నడపాలని, నీవు అన్యుల క్రియల మార్గంలో చేరకూడదని ఆ పరలోకపు తండ్రిని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.